హలో ఎవ్రీవన్. ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా టీనేజ్ గర్ల్స్తో. మీకు మీ అమ్మ నుండి ఏం తెలుసు? తన ఇష్టాలు, కష్టాలు. అసలు అమ్మ పిల్లల నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది మీకు తెలుసా? అమ్మ ఎప్పుడు పిల్లల నుండి ఏమీ ఆశించదు. పిల్లలు సరదాగా తనతో టైం స్పెండ్ చేయాలని, అలాగే తనతో అన్ని విషయాలు పిల్లలు షేర్ చేసుకోవాలని, అందరు పిల్లల కంటే వారు ఉన్నతంగా బ్రతకాలని ప్రతి విషయంలో కూడా మీ వైపు నుండే ఆలోచిస్తుంది. అటువంటి అమ్మను కొంతమంది పిల్లలు ఏ విషయం అడిగినా నీకు చెప్పినా అర్థం కాదులే అమ్మా, నీకు తెలియదులే అమ్మా అంటూ ఉంటారు. అమ్మ మీ ఏజ్ దాటి వచ్చింది. మీకులా పుట్టింట్లో అపురూపంగా గారాబంగా పెరిగినదే. ఒకసారి పెళ్ళై మెట్టినింట్లో అడుగుపెట్టిన తరువాత పుట్టింట్లో 10 గంటల వరకు పడుకున్న అమ్మ తెల్లవారుజామునే లేచి తన ఫ్యామిలీ మెంబర్స్కి ఏం కావాలో చూసుకోవడం మొదలు పెడుతుంది. ఆ తరువాత ఒక బిడ్డకు జన్మనిచ్చిన తరువాత తన ఇష్టాల్ని పూర్తిగా వదిలేసుకొని తన బిడ్డకి ఏం కావాలి, తన బిడ్డకు ఏం ఇష్టం, తన పిల్లల్ని ఎలా పెంచాలి, అందరి పిల్లల కంటే వారిని ఎలా ఉన్నతంగా చూడాలని ఆలోచనలో పడిపోతుంది. తన గురి తను ఆలోచించుకోవడం మర్చిపోతుంది. తను ఎన్ని కష్టాలు పడ్డా తన బిడ్డల్ని సుఖపెట్టాలనే కోరుకుంటుంది. సుఖంగా బ్రతకాలనే కోరుకుంటుంది. ఉన్నతమైన చదువుతో పాటు మిగతా పిల్లల కంటే అన్ని విషయాల్లో మిమ్మల్ని బెటర్గా చూడాలనుకుంటుంది. అలాంటి అమ్మకు మీరు ఏదో ఇవ్వాల్సిన అవసరం లేదు. సరదాగా రోజులో ఒక 20 మినిట్స్ ప్రేమగా మాట్లాడితే చాలు, ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రతిరోజు మీ ఫ్రెండ్స్తో జరిగిన విషయాలు చెప్పుకుంటే ఆమె పగలంతా పడ్డ కష్టాన్ని మర్చిపోతుంది. అలాగే మీరు ఏదైనా కొత్త వస్తువు కొనుక్కున్నప్పుడు ఇది ఎలా ఉంది అని అడిగితే దానికే సంబరపడిపోతుంది. అలా కాకుండా అమ్మను నీకేం తెలియదు, నీకు చెప్పిన అర్థం కాదు అంటే, అసలు నేను నా జీవితంలో నా ఇష్టాల్ని, నా సంతోషాలని నా బిడ్డల కోసం వదులుకొని నేను ఏం సాధించాను? నా పిల్లలు కూడా నాతో ప్రేమగా మాట్లాడడం లేదు. ఏమడిగినా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు అన్న బాధ అమ్మ గుండె లోతుల్లో ఉండిపోతుంది. మీరు మీ తల్లికి ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రేమగా ప్రతిరోజు కొంత టైంని అమ్మతో గడపండి. అమ్మ ఆలోచనల్ని, అనుభవాల్ని తెలుసుకోండి. మీ వయసులో అమ్మ ఎలా ఉండేదో, అమ్మకి ఏమి ఇష్టమో, తన పుట్టింట్లో తను ఎలా బ్రతికిందో అడిగి తెలుసుకోండి. మీరు మీ మదర్తో మాట్లాడిన తరువాత మీ మదర్ మీకేం చెప్పారు, మీరేం అర్థం చేసుకున్నారన్న విషయాన్ని నాకు కామెంట్ చేయండి.